ఇది పాలకి మిక్స్ వేసుకుందామండి. పెట్టేది ఇట్లా వేర్లు ఈ రూట్స్ అన్ని కొంచెం కనపడాలండి బయటికి, అప్పుడు షేప్ టైప్లో కనబడుతుంది, మనకు వృక్షంలా కనబడుతుంది అన్నమాట. అదే ఇప్పుడు ఇందుకేనండి నేను ఇది తీసుకునేది. ఇది ఇట్లా ఇది కదలకుండా ఉంటుంది, ఇది చేసేస్తే. ఇట్లా ఫిక్స్ చేసేస్తున్నాను, చెట్టు కదలదు అనమాట. ఇట్లా ఫిట్గా కూర్చొని పోతుందండి. చూడండి, మరి మనం మట్టి కప్పేసేయాలండి. ఇది ఎయిర్ పాకెట్స్ లేకుండా బాగా గట్టిగా అదుముకోవాలండి. ఇది కొన్నాళ్ళు పోతే ఈ రూట్స్ అన్ని బయటకు వస్తాయండి. ఇట్లా బయట ఈ రూట్స్ అన్ని బయటకు వస్తాయి, అప్పుడు షేప్ బాగా కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు దీనిలోకంతా కట్ చేసి వైరింగ్ చేయాలండి. ఇది ఇంత పెద్ద కాకుండా కట్ చేసేసి ఇంత వైరింగ్ చేసేయండి. చూడండి, ఇట్లా అండి. ఇట్లా నుంచి రావాలండి. ఇట్లా ఎట్లంటే అట్లా తిప్పకూడదు.
చూడండి ఇట్లా టైట్గా రావాలండి ఇది. ఇట్లా ఆకుల పైన నుంచి రావాలండి. ఆకుల మధ్యలో విడిచిపెట్టేసి ఇట్లా మధ్యలో ఇట్లా ఇట్లా ప్రూన్ చేస్తా అంటే ఇది కొమ్మ లావ్ అవుతుందండి రాను రాను. అప్పుడు బోన్సాయి లుక్ బాగా కనబడుతుంది. చూడండి ఇప్పుడు దీనివల్ల ఇట్లా వంచేయచ్చు. ఇట్లా ఇట్లా వంచేయాలండి. మనకు చెట్లు లాగా ఇట్లా ఇట్లా వంచేస్తే ఆ బౌండ్నెస్ అట్లే ఉంటుంది. ఒక 6 months అయిన తర్వాత తీసేయచ్చు ఆ బౌండ్. ఇట్లా అండి అన్నీ చేసుకుని చూపిస్తానండి. ఇవన్నీ ఇవేం లేదులేండి అంతగా. ఇట్లనే కొంచెం వేర్లు ఎక్కువైనాక నేను ఇట్లా తిప్పేసి మళ్ళీ చేస్తాను. దీంట్లో చూపిస్తాను. ఇవన్నీ నీట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఫంగస్ నీళ్ళు అవసరం లేదండి. ఫంగస్ ముందే వేసేసాను నేను. ఈ కొంచెం ఇట్లా పెద్దగా అయినాక ఇట్లా వైర్ చుట్టేస్తే సరిపోతుందండి. షేప్ వస్తుంది. మధ్యలో నేను చూపిస్తూ ఉంటాను. ఇంతేనండి. చాలా బోన్సాయి, జేడు బోన్సాయి చేయొచ్చు. అది జివి చెట్టు అంటారు, దాన్ని చేయొచ్చు. ఇట్లా పెద్ద పెద్ద చెట్టు ఎక్కడన్నా మనము బయట కనబడుతుంటాయండి. చిన్న మొక్క తెచ్చుకొని చేసుకున్నామంటే ఏమంటే ఒక 5 years పడుతుందండి. ఇది మంచి లుక్ రావాలంటే 5 years పడుతుంది. నీళ్ళు బాగా వేసుకోండి. ఫస్ట్ సారి వేసినప్పుడు బాగా కింది నుంచి కారిపోవాలండి అట్లా ఈ నీళ్ళు. ఇవి ఒక 1 week షేడ్లో పెట్టాలి. అయిన తర్వాత 1 hour ఎండ మరి అయిన తర్వాత అట్లనే లాస్ట్కు మంచి ఎండలో పెట్టేయచ్చండి. ఇల్లేనండి పెరిగితే ఇది కట్ చేస్తా ఉండాలి అంతే. ఇది ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ లావ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. 2 parts పెడతానండి. ఇది 1 part కాదు. చూడండి ఇంతేనండి. బాయ్.